ఆరోగ్యమే మహాయోగం కార్యక్రమానికి స్వాగతం. ఎన్నో జన్మల పుణ్యం చేసుకుంటే గాని మానవ జన్మ లభించదట. మరి మానవులుగా పుట్టాం కదా, ఇంకెన్ని జన్మల పుణ్యం చేయాలి మేము ఆరోగ్యంగా ఉండాలంటే అని అందరూ అడుగుతూ ఉంటారు. ఆరోగ్యంగా ఉండాలంటే పుణ్యం మాట పక్కన పెడితే మనం కాస్త శ్రద్ధ వహించి ఆహార నియమాలు జీవనశైలిని మార్చుకుంటే చక్కగా ఎన్ని సంవత్సరాలైనా ఆరోగ్యంగా ఉండొచ్చని మన డాక్టర్ గారు చెప్తున్నారు. ఆ విశేషాలు ఏంటో ఈరోజు ఎపిసోడ్లో చూద్దాం. నమస్కారం డాక్టర్ గారు. నమస్కారం అండి. మన డాక్టర్ గారు ప్రతిరోజు మనకి చెప్పే విషయాలన్నీ ప్రకృతి వైద్యంలోనివే. మరి ఆ ప్రకృతి వైద్యం ఏం చెప్తుందంటే ఏదైనా అనారోగ్యం పాలవ్వక ముందరే ఆలోచన చేసి ఆరోగ్యం గురించి ఆలోచించమని. మరి ఈరోజు ఆలస్యం అమృతం విషయంలో డాక్టర్ గారిని అడిగి పొట్ట ఎక్కువ పట్టేస్తూ ఉంటుంది, లేదంటే గ్యాస్ ఇబ్బంది చాలా మందిని ఇబ్బంది పెడుతూ ఉంటుంది. మరి ఈ సమస్యకి పరిష్కారం ఏంటో కనుక్కుందాం. డాక్టర్ గారండి, అయ్యా, చాలా మందికి భోజనం చేసేటప్పుడు కానీ భోజనం చేసిన తర్వాత లేదంటే కొంచెం తిన్నా కూడా చాలా పొట్ట హెవీగా ఉన్న ఫీలింగ్ వస్తూ ఉంటుంది. అవునమ్మా. ఇది అసలు దేనివల్ల వస్తుందంటారండి? ఈ గ్యాస్ అండి ఉడికిన ఆహారాలు తినేవారికి సుమారుగా 1 లీటర్ తయారవుతూ ఉంటుందట. ఈ తయారైన గ్యాసు పైనుంచి త్రేనుపు రూపంలో వెళ్ళిపోయినా కింద నుంచి అపాన వాయు రూపంలో ఎప్పటికప్పుడు వెళ్ళిపోతున్నా దాన్ని ట్రబుల్ అనరు. పైనుంచి పోకుండా కింద నుంచి రిలీజ్ అవ్వకుండా లోపలే ఆగి తిరుగుతూ ఉంటే దాన్ని గ్యాస్ ట్రబుల్గా, పొట్ట ఉబ్బరంగా మనం చెప్పుకుంటూ ఉంటాం. కొందరు అంటుంటారు, నాకే ఎందుకంటే ఇంత గ్యాస్ వస్తుంది, అసలు వాళ్ళకి ఏమీ రాదేంటి అంటుంటారు. అందరికీ వస్తుంది, ఆడ మగ భేదం లేకుండా. కాకపోతే కొందరు సైలెంట్గా వదులుతుంటారు, కొందరు సౌండ్తో వదులుతుంటారు. అంతే తప్ప కామన్ ప్రక్రియ వదలటం అనేది. ఈ పొట్ట కొంచెం తిన్నా కొంతమందికి ఊరికే బిగిసిపోయినట్టు ఉండటానికి కారణం ఏమిటంటే వాళ్ళకి ఇన్పుట్ బాగుంది కానీ అవుట్పుట్ బాగలేదన్నమాట. మరి అవుట్పుట్ బాగోకుండా ప్రేగుల నిండా కింద భాగంలో మలం అంత పేరుకున్నప్పుడు పైనుంచి ఇటించి వెళుతుంటే అది వెనక్కి కొడుతూ ఉంటుంది ఆ ప్రెషర్ కన్నా. అందుకని ప్రేగుల్లో మల పదార్థం ఎక్కువ నిల్వ ఉన్న వారికి పొట్ట హెవీగా ఉండి ఆహారం రానివ్వదండి. అందుకని కొంచెం తినేసరికి నిండిపోయినట్లుంటుంది. ఇలాంటి వాళ్ళు తిన్నాక దొడ్లోకి వెళ్ళొచ్చాక మళ్ళీ ఆకలేసేస్తుంది. అదే ముందు గనక వెళ్ళిపోయాక తింటే అసలు ఈ ప్రాబ్లం ఉండదు. అందుకని ఎవరికైతే కొద్దిగా తినేసరికి పొట్ట నిండుగా అనిపించటం, తిన్నాక కూడా బాగా హెవీగా అనిపించటం, ఈ సమస్య అనిపిస్తున్నదంటే వాళ్ళకి బాగా ప్రేగుల్లో మల పదార్థం నిలవ ఉండటం, దాని యొక్క గ్యాసెస్ ఆ ప్రెషర్ అంతా పైకి ఎగదన్నటం వల్ల దాని యొక్క ప్రభావం చేత కొద్ది ఆహారం తినేసరికి హెవీ ఫీలింగ్, నిండిపోయినట్టు ఫీలింగ్ వస్తుంది. అందుకని ఇలాంటి వారు ఆ ప్రేగులను శుభ్రం చేసుకోవాలి కంపల్సరీగా. ఏదన్నా అవకాశం ఉంటే మనం ఎప్పుడు చెప్తుంటాం కదా, కాస్త ఎనిమా డబ్బా సర్జికల్ షాప్లోకి వెళ్ళి ప్లెయిన్ వాటర్తో ఎనిమా చేసే ఎనిమా డబ్బా తెప్పించుకుని ఇంట్లో ఉంచుకోండి. ఒక 4-3 రోజులు ఎనిమా చేసుకుంటే ఆ ప్రేగుల్లో ఉన్న అడ్డుపడిన మల పదార్థం అంతా శుభ్రంగా సాఫీగా వెళ్ళిపోతుంది. అక్కడి నుంచి మన పొట్ట ఇటు తింటూ ఉంటే ఫ్రీగా అరిగించడం, ఫ్రీగా జరిగించడం చేస్తుంది అనమాట. మనం చెప్పినట్టు ఉదయం లేచిన వెంటనే లీటర్ పావు మంచినీళ్ళు త్రాగటం, మనసు పొట్ట ప్రేగుల మీద పెట్టి సుఖ విరోచన పెట్టేట్టు ప్రయత్నం చేయడం చాలా మంచిది. 1 గంటన్నర 2 గంటల గ్యాప్ ఇచ్చి మరలా రెండవసారి నీళ్లు త్రాగి రెండవసారి సుఖ విరోచనట్టు ప్రయత్నం చేస్తే ఉదయం 2 సార్లు మల విసర్జన కనుక జరిగితే మనకు తినటానికి లైసెన్స్ వచ్చినట్లు. ఇది తెలియనందువల్లే ఈ పొట్ట ఉబ్బరం, కొద్దిగా తింటే నిండిపోయినట్టు ఉండడానికి ప్రధాన కారణం అమ్మ. అయితే డాక్టర్ గారు, అమ్మా, మరి చాలా మందికి భోజనం చేసిన 1 గంట తర్వాత నుంచి ప్రాబ్లం మొదలవుతూ ఉంటుంది. అవునమ్మా. అది ఎందుకు వస్తుందండి? కొంతమంది టైం అయిందని తింటారు, ఆకలేసి తినరు. అవును. మరి కొంతమంది తింటే ఒక పని అయిపోతుందని తింటారు. అవును. కొంతమంది ఇంట్లో ఆడవారి కోసం తింటారండి. ఆవిడ అంటారు, ఏముండా రండి, మీరు తింటే నాకు పని అయిపోతుంది, సర్దేసుకుంటాను, కడిగేసుకుంటాను అంటారు. ఆవిడ కోసం ఆయన తింటారు తప్ప ఆయనకు ఆకలేసి తినరు. ఇట్లా ఆకలి వేయకుండా తినేవారికి తిన్న ఆహారాన్ని అరిగించడానికి ఉత్పత్తి అయ్యే హైడ్రోక్లోరిక్ యాసిడ్, గ్యాస్ట్రిక్ జ్యూసెస్ కానీ, ఎంజైమ్స్ కానీ ఇవన్నీ కూడా సరైన మోతాదులో ఉత్పత్తి కావు. ఆకలి వేసినప్పుడే మెకానిజం జరుగుతుంది, ఆకలి లేనప్పుడు ఈ ఉత్పత్తి కావండి. అందుకని దీన్ని బట్టి చూస్తే మనకి తినాలని కోరికతో ఆకలితో తిన్నప్పుడు రసాలన్నీ బాగా వస్తాయి కాబట్టి ఆహారాలు చకచక అరుగుతాయి, గ్యాసెస్ రిలీజ్ అవ్వకుండా డైజెషన్ పవర్ఫుల్గా జరుగుతుంది. ఎప్పుడైతే ఆహార పదార్థాలు మనం ఆకలి లేకుండా తిన్నామో దానివల్ల ఏమవుతుంది, సరైన జీర్ణాది రసాలు రాక ఆహార పదార్థాలు ఎక్కువసేపు నిలవ ఉంటాయి.
లోపల. నిలవ ఉన్నప్పుడు పొలిస్తే గ్యాసెస్ ఎక్కువ తయారవుతూ ఉంటాయి. కొంతమంది అండి అటొచ్చి ఏదో ఒకటి తింటుంటారు, అందుకని తినే సమయానికి ఆకలి అవ్వదు. ఈ తిన్న ఆహారాలు కూడా సరిగా అక్కడే నిలవ ఉండి ఇంకా పులిసి అవి కలిసి ఎక్కువ గ్యాస్ని ఫామ్ చేస్తాయి. ఎలా అంటే 4 గ్లాసులు బియ్యం పోసాం, అన్నం పొయ్యి మీద ఉడుకుతున్నది, సగం ఉడికాక అనుకోకుండా కూతురు అల్లుడు వచ్చారని ఇంకో 2 గ్లాసులు బియ్యం తీసుకెళ్ళి అందులో పోస్తే సేమ్ అంతే. అందుకని కొంతమంది అస్తమానం ఏదో ఒకటి అటొచ్చి ఆడించటం వల్ల ఇలాంటి సమస్యలు ఎక్కువ వస్తూ ఉంటాయి. ఇలా ఆకలి లేకుండా తింటాం, మధ్యలో అటొచ్చి ఏదో ఒకటి ఆడించటం వల్ల సరిగా జీర్ణం కాని పదార్థాలతో కొత్తగా అరగాల్సినవి పడేసేసరికి కాంబినేషన్ సరిగా లేక డైజెస్టివ్ డిస్టర్బెన్స్లు ఎక్కువ వచ్చి కెమికల్ రియాక్షన్ వల్ల విపరీతమైన గ్యాసెస్ ఫామ్ అవుతుంటాయి. ఆ గ్యాసెస్ బయటకు పోవటానికి కూడా సందు లేకుండా కొంతమంది ఏం చేస్తారంటే నిండుగా తింటారు. మరి అంత నిండా నింపినప్పుడు రిలీజ్ అయిన గ్యాస్ బయటకు పోవాలంటే కూడా కాస్త పొట్ట పైన ఒక మూత ఉంటుంది, స్పింక్టర్. ఆ మూతి దగ్గర ఆహారం లేకుండా ఖాళీ ఉండాలండి. నిండా నింపిన వారికి ఆహారం కూడా మూతి దాకా వచ్చేసరికి గ్యాస్ బయటకు పోయే సందు లేక గ్యాస్ లోపలే తిరుగుతూ ఉంటుంది, బిగదీస్తూ ఉంటుంది. అందుకని పొట్ట ఉబ్బరం అనేది ఎక్కువగా వస్తుంది అనమాట. అందుకని ఇలాంటి తప్పులన్నీ కూడా కొంచెం తినేసరికి నిండిపోవటం, పైగా తిన్న 1-2 గంటల నుంచి ఎక్కువ గ్యాసెస్ రిలీజ్ అయ్యి లోపల పట్టేయటానికి కారణాలు ఇవన్నీ అనమాట. కేవలం ఎవరన్నా పొట్టుబ్బరంతో గ్యాస్ ట్రబుల్తో ఈ హెవీగా భుక్తాయాసంతో ఇట్లా ఫీల్ అవుతున్నారు అంటే మీరు చేసుకున్న కొన్ని తప్పులు మీ ఈ కష్టాలకు కారణం అన్నమాట. ఇలాంటి వాటి నుంచి బయటపడాలంటే మీరు కాస్త తినే విధానం పద్ధతులు మార్చుకుంటే చాలా బాగుంటుంది. హాయిగా 2వ రోజు నుంచే మీరు ఉండొచ్చు అన్నమాట. అయితే డాక్టర్ గారు, మరి ఇబ్బంది వచ్చినప్పుడు నానా హైరాణ పడిపోతూ ఉంటారు జనాలు, అటు ఇటు తిరుగుతూ చాలా కష్టపడతారు. మరి ఇమీడియట్గా రిలీఫ్ రావాలంటే మార్కెట్లో అయితే ఏవో టానిక్లు అవి దొరుకుతున్నాయి, కానీ మన ప్రకృతి పరంగా ఏమైనా సొల్యూషన్ ఉందండి? ఎప్పుడన్నా పొట్టుబ్బరంగా గ్యాస్ అట్లా పట్టేసి ఉన్నప్పుడమ్మా రిలీఫ్కి నీళ్లను పొయ్యి మీద పెట్టి కాఫీలాగా మరిగించి ఆ నీళ్లను కప్పులో పోసుకుని మెల్లగా కాఫీలాగా తాగాలి. ఈ వేడి నీళ్లు తాగేసరికి ఆ వేడికి ప్రేగుల్లో కదలికలు వచ్చి స్పింక్టర్ కూడా కాస్త ఫ్రీ అయ్యి వెంటనే లోపల ఉన్న గ్యాసెస్ని బ్రేవ్ రూపంలో బయటికి తీసుకొచ్చేస్తుంది, వెంటనే రిలీఫ్ కలిగిస్తుంది అనమాట. అట్లా తీసుకోవచ్చు. ఒక్కొక్కసారి కొంతమంది నీళ్ళల్లోనే కాస్త యాలకులేసి ఇంకొంచెం లవంగం ఇట్లాంటివి వేసి హెర్బల్ టీ లాగా తయారు చేసుకుంటారు. ఆ నీళ్లు వేడివేడిగా అట్లా తాగితే కూడా వెంటనే రిలీజ్ అవుతుంది. ఈరోజు కూడా వంటల ఎపిసోడ్స్ ఆ హెర్బల్ టీ కూడా ఎట్లా చేసుకోవచ్చో కూడా చూపించవచ్చు అని నాకు ఇప్పుడు ఒక ఆలోచన వచ్చిందనమాట. అలాంటిది కూడా ఎప్పుడన్నా త్రాగితే వెంటనే గ్యాసెస్ని బయటికి పంపించి పొట్టను కొంచెం ఫ్రీగా చేస్తాయి అన్నమాట. డైజెస్టివ్ జ్యూసెస్ని బాగా స్టిమ్యులేట్ అయ్యేటట్టు ఇది వెంటనే ప్రేరణ కలిగిస్తుంది అనమాట. అందుకని ఇట్లాంటివి ఎప్పుడైనా తీసుకోవటం, కొంచెం అలాంటప్పుడు బెల్ట్ కానీ బొందులు కానీ ఇట్లాంటివి లూజ్ చేసుకుంటే కొంచెం ఆ బిగింపు తగ్గుతుంది. అవసరమైతే ఎప్పుడైనా కాస్త యూరిన్కి వెళ్ళి వస్తే కూడా ఫ్రీగా ఉంటుంది అనమాట. అలాంటప్పుడు ఇవి తాత్కాలిక ఉపశమనాన్ని కలిగిస్తాయి. మరి ఎప్పుడైనా అట్లా ఉన్నప్పుడు ఒక యాలుక్కాయ కూడా చప్పరిస్తే యాలుక్కాయకి లోపల ఉన్న గ్యాసెస్ బయటకు పోవటానికి, పొట్ట ఫ్రీగా ఉబ్బరం తగ్గించడానికి కూడా యాలుక్కాయ బాగా ఉపయోగపడుతుంది. కొంతమంది వాము కూడా వాడుతూ ఉంటారు కదా డాక్టర్ గారు? అవునమ్మా, ఈ హెర్బల్ టీస్లో వాము కూడా వేసి మరిగించి తాగటం కూడా ఒకటి ఉన్నాయి. వాము మరిగించిన నీళ్ళైనా త్రాగొచ్చండి. ఆ నీళ్లు మెల్లగా త్రాగితే చాలు, వేడివేడిగా వెంటనే రిలీవ్ అవుతుంది ఇట్లాంటి సమస్య. మరి డాక్టర్ గారు, మన ప్రకృతి విధానం ప్రకారం రాకుండా నివారించడమే మన ప్రథమ ధ్యేయం కదండి. మరి అందుకే ఈ గ్యాస్ సమస్య రాకుండా ఉండాలంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలండి? ఈ రోజుల్లో అందరూ చేసే తప్పు, ఈ గ్యాస్ ట్రబుల్తో 170-80 మంది బాధపడటానికి, పొట్ట ఉబ్బరంతో బాధపడటానికి కారణం రోజుకి 5-6 సార్లు 4 సార్లు ఇట్లా తింటున్నారండి. దీనివల్ల ఎక్కువ సమస్యలు వస్తాయి. ఉదయము, మధ్యాహ్నము, సాయంకాలము 3 సార్లు ఆహారం తీసుకోవాలని నియమం పెట్టుకోండి. 4 సార్లు వద్దు. అంటే మన అరగటానికి సమయం కావాలి కదండి, ఆకలి అవ్వాలి కదా. మరి ఆకలి అవ్వకుండా తింటే సమస్యలు రాకుండా ఏమవుతాయి చెప్పండి. ఉదయం తింటే మధ్యాహ్నం మళ్ళీ ఆకలేసే వరకు ఏమీ నోరు ఆడించకండి. ఈ మధ్య వ్యవధిలో నీళ్లు త్రాగాలి. తినేటప్పుడు నీళ్లు త్రాగకుండా తిన్న 2 గంటల దాకా మీరు నీళ్లు తాగటం ఆపండి. ఈలోపు బాగా డైజెషన్ యాసిడ్ సమక్షంలో జరుగుతుందన్నమాట. 2 గంటలు గడిచిన తర్వాత మీరు నీళ్ళ సీసా తీసుకుని అప్పుడు ఒక గ్లాసు, అప్పుడు ఒక 1/2 గ్లాసు, అప్పుడు ఒక గ్లాసు, అప్పుడు ఒక 1/2 గ్లాసు, అట్లా 3-4 ఇంటర్వెల్స్లో 5 ఇంటర్వెల్స్లో నీళ్ళని ఒక 3 గ్లాసులని అట్లా త్రాగే ప్రయత్నం చేయండి మధ్య లంచ్ లోపు. ఎప్పుడు తినేటప్పుడు నీళ్ళు త్రాగటం అస్సలు మంచిది కాదనమాట. భోజనం అయిన 2 గంటల తర్వాత
నీళ్ళ సీసా తీసుకుని అప్పుడో గ్లాస్ అప్పుడో గ్లాస్ అప్పుడో గ్లాస్ అట్లా అంచెలంచెలుగా త్రాగండి. ఆ భోజనం కూడా కాస్త పొట్టొబ్బరం తగ్గేదాకా చప్పగా వండుకుంటే కాస్త మంచిదన్నమాట. అంటే మీకు పొట్టొబ్బరం పోయే 4-5 రోజులు వారం రోజులని ఇట్లా చేస్తే మంచిది. ఎనుమా చేసుకుని ప్రేగులు క్లీన్ చేసుకోవటం, ఈ ఆహారం 2 పూట్ల పళ్ళు, మధ్యాహ్నం భోజనం, నీళ్లు తినేటప్పుడు తాగకుండా తిన్న 2 గంటల తర్వాత త్రాగటం. వారం 10 రోజుల్లో పొట్టొబ్బరము కాస్త హెవీనెస్ పోయింది, ఆకలి బాగా వేస్తున్నది, అరుగుదల బాగుంది, అప్పుడు మళ్ళీ ఉదయం పూట అల్పాహారం తీసుకోండి, మధ్యాహ్నం పూట భోజనం చేయండి. సాధ్యమైనంత వరకు కుదిరితే సాయంకాలం పూట పండ్ల భోజనం మంచిదండి. ఇంకొక ముక్క ఇక్కడ గమనించండి, మీరు తినేటప్పుడు బాగా నమిలి తినాలని మాత్రం మరవకండి. ఎంత బాగా నములుతామో జీర్ణక్రియ అంత బాగా పొట్టలో తేలిగ్గా త్వరగా జరుగుతుంది. నమలకుండా మింగేసామనుకోండి, అరగటానికి ఎక్కువసేపు పొట్టా ప్రేగుల్లో నిల్వ ఉండటం, పుల్లవటం, ఎక్కువ గ్యాసెస్ తయారవటానికి కారణం కూడా సరిగా నమలపోవటం ఒక కారణం అన్నమాట. ఇలాంటి చిన్న చిన్న మెళకువలు రెగ్యులర్గా మీరు ఫాలో అవ్వగలిగితే అసలు పొట్టుబ్బరంతో, పొట్ట హెవీనెస్, గ్యాస్తో మీరు బాధపడే అవకాశం 1% కూడా ఉండదన్నమాట. విన్నారు కదండి. మరి గ్యాస్ ప్రాబ్లం అనేది చిన్న పెద్ద, ఆడ మగ తేడా లేకుండా అందరినీ ఏదో ఒక సమయంలో ఇబ్బంది పెడుతూనే ఉంటుంది. అందుకని డాక్టర్ గారు చెప్పిన ఈ సలహాలని, సూచనల్ని, చిట్కాల్ని తప్పనిసరిగా పాటిస్తే గ్యాస్ ప్రాబ్లం నుంచి త్వరగా ఉపశమనం పొందొచ్చు. ఆరోగ్యం కోసం మనం చేపట్టిన ఈ జర్నీలో మనకి ఇంకా ఎన్నో సందేహాలు వస్తున్నాయి, సమస్యలు కూడా వస్తున్నాయి. మరి ఆ సందేహాల్ని, సమస్యల్ని మీరు మాకు వీడియో రూపంలో పంపిస్తున్నందుకు ధన్యవాదాలు. ఈ రోజు వీడియో కాల్ ఎవరో చూసేద్దాం. నమస్కారం డాక్టర్ గారు, నా పేరు కౌశిక్. నేను 6th క్లాస్ చదువుతున్నాను. మా ఫ్రెండ్ వాళ్ళ డాడీకి చాలా మతిమరుపు ఉంది. దానికోసం మీరు ఏమన్నా చెప్తారా? నమస్కారం కౌశిక్ గారు. ఈ మతిమరుపు రావటానికి ప్రధాన కారణం, పెద్ద వయసులో చాలామంది యూరిన్ ఎక్కువ వస్తుందని నీళ్ళు అస్సలు తాగరండి. నీరు త్రాగనప్పుడు బ్రెయిన్ సెల్స్ డీహైడ్రేట్ అవుతాయి. డీహైడ్రేట్ అయినప్పుడు అవి చాలా వీక్ అయిపోతాయి. అంచేత ఫస్ట్ మంచినీళ్ళు బాగా త్రాగాలి. ఇది ఒకటి కంపల్సరీ చేయించండి. 3-3.5 లీటర్లు 4 లీటర్ల లోపు తాగితే బాగుంటుంది. ఓకే, ఇది త్రాగటం. రెండోది, మతిమరుపు రాకుండా రక్షించటానికి జింక్ ఎక్కువ కావాలి. ఆ జింకు బాగా ఉన్న నెంబర్ 1 ఆహారము గుమ్మడి గింజల పప్పు, పంప్కిన్ సీడ్స్ అంటారు కదా, అది. ఈ గుమ్మడి గింజల పప్పు మార్కెట్లో దొరుకుతుంది. వాటిని అన్ని నానపెట్టేసేస్తే చాలా మంచిది. దీంతోపాటు వాల్నట్స్ అండి, ఇందులో మంచి ఫ్యాట్స్ ఉంటాయి. ఆ బ్రెయిన్ సెల్స్కి వీక్ అవ్వటానికి అక్కడ ఏదో ఇన్ఫ్లమేషన్ లాంటివి వస్తాయి కొన్ని, ఆ ఇన్ఫ్లమేషన్ తొలగించి యాంటీ ఆక్సిడెంట్ లాగా బాగా పనిచేసి, వాల్నట్స్లో చాలా ఉంటాయి మెమరీని పెంచడానికి, అంటే జ్ఞాపక శక్తిని పెంచడానికి, మతిమరుపు రాకుండా నివారించడానికి. అలాంటి వాల్నట్స్ అన్నీ, గుమ్మడి గింజల పప్పులన్నీ, ఈ 2 నానపెట్టుకునే సాయంకాలం వేళల్లో తినేసి డిన్నర్ లాగా 4-5 ఖర్జూరాలు, కిస్మిస్లు అట్లాంటివి నంచుకుంటూ తినేసి పండ్లు తినేయమనండి. ఇది రెగ్యులర్గా ఇట్లాంటి ఆహారం, మంచినీళ్ళు త్రాగటం, 2 నియమాలు మీకు ఇప్పుడు చెప్పినవి. మూడవది, రోజు ముసలివారికి కాస్త మతిమరుపు రాకుండా ఉండాలంటే బ్రెయిన్ సెల్స్ని యాక్టివ్గా ఉంచేది ప్రాణవాయువు. అందుకని దీనివల్లే బ్రెయిన్ సెల్స్ కూడా వీక్ అవుతూ ఉంటాయి. దీన్ని యాక్టివ్గా ఉంచడం కోసం ప్రాణాయామం బాగా పనికొస్తుంది అనమాట. రోజు 15 గంట నుంచి అరగంట సేపు ఉదయం ప్రాణాయామం, సాయంకాలం పూట పొట్ట ఖాళీగా ఉండే సమయాల్లో డిన్నర్ తినడానికి 1 గంట ముందు కూడా ప్రాణాయామం చేస్తే ఈ మతిమరుపు నుంచి చాలా బాగా బయటపడవచ్చు అనమాట. అందుకనే ఋషులు ప్రాణాయామం చేయటం వల్లే 150 ఏళ్ళు వచ్చినా వాళ్ళ మతిమరుపు లేదండి. వాళ్ళకి అంత యాక్టివ్గా బ్రెయిన్ ఉండటానికి కారణం ప్రాణవాయువు బాగా తీసుకోవటం చేత. ఈ 3 నియమాలు కాస్త ఆచరింప చేయండి, చక్కటి ఫలితం వారికి లభిస్తుంది అనమాట. విన్నారు కదండి, డాక్టర్ గారు కౌశిక్ గారి సమస్యకు చెప్పిన పరిష్కారాలు ఏంటో. మరి మీరు కానీ, మీకు తెలిసిన వాళ్ళు కానీ ఇలాంటి ఇబ్బందులు ఏమైనా ఎదుర్కొంటున్నట్లయితే కనుక డాక్టర్ గారు చెప్పిన పరిష్కారాలని తప్పకుండా గుర్తుపెట్టుకోండి. మరి ఈ పొట్ట బరువు తగ్గడానికి డాక్టర్ గారు ఇందాక చెప్పినట్టు హెర్బల్ టీ రెసిపీ చెప్తాను చెప్పారు కదా. ఈరోజు మన సూపర్ ఫుడ్ వంటిలే వైద్యశాలలో హెర్బల్ టీ రెసిపీ ఏంటో డాక్టర్ గారిని అడుగుదాం. డాక్టర్ గారండి, ఈరోజు మన ప్రేక్షకులందరికీ కూడా హెర్బల్ టీ రెసిపీని చెప్తారా? పాలు, పంచదార లేకుండా టీలు తాగటానికి అందరూ అలవాటు పడ్డారు. ఇది ఫారిన్ కల్చర్. అసలు టీ కాఫీలు మనకు ముట్టించింది వాళ్ళే. పొట్టకి హాయిగా ఉండాలంటే ఆ టీల కంటే, కాఫీల కంటే కూడా హెర్బల్ టీ చాలా మంచిది. అందుకని హెర్బల్ టీ మీరు హెల్దీగా, టేస్టీగా, మంచి గుమగుమలాడే విధంగా మన ఇంట్లో ఎలా చేసుకోవచ్చో ఇప్పుడు చూడబోతున్నాం. హెర్బల్ టీ తయారు చేయడానికి కావలసిన పదార్థాలు: క్యారెట్ తురుము 1 టేబుల్ స్పూన్,
మిరియాల పొడి 1 టీ స్పూన్, జీలకర్ర పొడి 1 టీ స్పూన్, జీలకర్ర 1 టీ స్పూన్, వాము 1 టీ స్పూన్, అల్లము తురుము 1 టీ స్పూన్, తేనె 3 టీ స్పూన్స్, లెమన్ జ్యూస్ 3 టీ స్పూన్స్. ముందు పొయ్యి మీద అట్లా ఒక గ్లాస్ వాటర్ పోసి అందులో వాము 1 టీ స్పూన్ వేసాం, జీలకర్ర, మిరియాల పొడి, అల్లము తురుము ఈ 4 వేసాం. ఇందులో మరి క్యారెట్ తురుము ఎందుకు అనుకుంటారు, ఆ 4 మరిగిస్తే నీళ్ళల్లో తెల్ల తెల్లగా వస్తాయి నీళ్ళల్లో అంతే తప్ప టీలాగా మీకు కలర్ రాదు. అదే క్యారెట్ వేసి మరిగించటం వల్ల దగ్గర మీకు కలర్ వచ్చేస్తుంది అనమాట. ఇట్లా బాగా 10 నిమిషాలు మరిగించాలి. అలా మరిగిన తర్వాత మనం ఫిల్టర్ చేసేస్తాం. ఇందులో ఇప్పుడు మనకు కావలసినట్టు నిమ్మరసం పులుపు, తీపికి సరిపడా తేనె, ఇట్లా వేడి వాటిలోనే తేనె కలుపుకు త్రాగొచ్చు. 1 స్పూన్ 2 స్పూన్లు తీపి తక్కువ కావాలంటే వేసుకోవచ్చు, సరిపడా కావాలంటే 3 టీ స్పూన్స్ తేనె పడుతుందన్నమాట. అన్ని నీళ్ళకి కావలసినట్టు మీరు కలుపుకున్నట్లా తీసుకోవచ్చు అనమాట. చూశారు కదండి హెర్బల్ టీ చేసుకునే విధానం ఏమిటో. మరి దీని నుంచి ఎన్నో ఉపయోగాలు ఉన్నాయని డాక్టర్ గారు ముందుగానే చెప్పారు కాబట్టి ఈ హెర్బల్ టీని రోజు ఒక్కసారైనా తాగడానికి ప్రయత్నిద్దాం. సంపూర్ణ ఆరోగ్యం కోసం మనం రోజు ఎన్నో యోగాసనాలు వ్యాయామాలు నేర్చుకుంటున్నాం కదా. మరి ఈరోజు పొట్ట గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి తిన్నది అరిగేలాగా, గ్యాస్ ప్రాబ్లం రాకుండా ఉండేలాగా ఏదైనా ఆసనం ఉందేమో డాక్టర్ గారిని అడిగి తెలుసుకుందాం. డాక్టర్ గారండి, ఈరోజు మన టాపిక్లో భాగంగా చక్కగా గ్యాస్ రాకుండా లేదంటే త్వరగా అరిగేలా ఏదైనా ఆసనం ఉందండి? పొట్ట కొంచెం తింటే నిండిపోయి గ్యాస్ పట్టేసిన, పొట్ట ఉబ్బరంగా ఉన్న, హెవీగా పొట్టలో అనిపిస్తున్నా, ఆ పైకి కిందకి రాకుండా స్ట్రక్ అయిన గ్యాసెస్ని రిలీజ్ చేయడానికి ఉపయోగపడే ఆసనమే పవన్ ముక్తాసన్. ఆ గాలి నుంచి మనకి విముక్తుల్ని చేస్తుంది. మన ఋషులు మనకిట్టాడు సమస్యలు వస్తాయని బహుశా ముందే కనిపెట్టి డిజైన్ చేసినట్టున్నారండి. అద్భుతమైన ఆసనం అండి. గ్యాస్ని రిలీజ్ చేయడానికి సులభంగా చేసే టెక్నిక్ అన్నమాట ఇది. అలాంటి పవన్ ముక్తాసన్ ఎలా చేయాలో చూద్దాం. ముందుగా వెళ్ళకి ఎలా పడుకుని 2 పాదాలని కలిపేసి అలా చాపిన తర్వాత 2 చేతులను అట్లా నేలకు ఆనించి కాళ్ళను పైకి లేపి అలా మోకాళ్ళ దగ్గర నుంచి మెల్లగా బెండ్ చేసుకుంటూ 2 చేతి వేళ్లతో మోకాల భాగం దగ్గర పట్టుకుని రొమ్ము భాగానికి ఆనేటట్లుగా లాక్కు వెళతాం. ఇప్పుడు మెడనట్లా పైకి లేపి అలా ఉంటామన్నమాట. ఉండగలనంతసేపు గాలికి ఇబ్బంది లేకుండా అవకాశం అంతసేపు ఉండి, ఇక ఉండలేనప్పుడు మెల్లగా తలని మెడని ఇట్లా వెనక ఆనిచ్చేసి 2 కాళ్ళను అట్లా చాపుతూ నేల మీదకి మెల్లగా పెట్టేసేసి శవాసనంలో విశ్రాంతి తీసుకుంటామన్నమాట.
అసలు మన భారతీయ సంస్కృతి యొక్క గొప్పతనం ఇదేనండి. యోగాలో కూడా ప్రతి దానికి మనం ఎదురయ్యే ప్రతి సమస్యకి కూడా ఒక యోగాసనం ఉంది. మరి మీరు కూడా ఇలాంటి ఇబ్బందులు ఏమైనా ఎదుర్కొంటున్నట్లయితే కనుక ఈ యోగాసనాన్ని మీ ఇంట్లో తప్పనిసరిగా ప్రయత్నించండి. డాక్టర్ గారు, అయ్యా, పిట్ట కొంచెం కూతఘనం అని అంటూ ఉంటారు. అలాగే ఇక్కడ కూడా పొట్ట కొంచెమైనా కూడా అరుగుదల అనేది ఘనంగా చేస్తూ ఉంటుంది. అవును. ఆ పొట్టని ఇబ్బంది పెట్టకుండా ఉన్నంతకాలం మనం అందరం ఆరోగ్యంగా ఉండొచ్చు అన్న విషయాన్ని క్లుప్తంగా చక్కగా చెప్పినందుకు ధన్యవాదాలండి. ధన్యవాదాలమ్మా. చూశారు కదండి ఈరోజు ఎపిసోడ్ని. మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఒకటే, పొట్టపైన భారం పెంచితే మనకి మనమే భారం అయిపోతాం. రేపటి ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.